జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను కామెంట్ చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియో అయితే మన గణేష్కి సంబంధించి ఏదైతే చౌ అండ్ అలాగే తొండం ఫుల్ పార్ట్ అయితే మనం కంప్లీట్ చేయడానికి పోతున్నాం. అండ్ అలాగే అయితే మన గణేష్కి సంబంధించి ఛాతీ భాగం వర్క్ అండ్ హ్యాండ్స్ హాఫ్ అవన్నీ అయితే కంప్లీట్ చేయడానికి పోతున్నాం. అందుకని ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ జై శ్రీ గణేష్ గైస్. ఎలాగైతే నేను మీకు చెప్పిన మనమైతే మీకు ఒకసారి ఫేస్ కండిషన్ అనేది చూపెడుతున్నాం. ఫేస్కి అయితే కొన్ని క్రాక్స్ అనేది డెవలప్ అయినాయి కదా, ఆ క్రాక్స్కి మనం అయితే ఒక సొల్యూషన్ అనేది తీయాలి. అండ్ అలాగైతే మనం ముషక్ మరాజ్ అయితే ఇంకా ఆరలే, చాలా పచ్చిగా అయితే ఉంది. ఇంకా దానిపైన మనం కొంచెం వాటర్తో ఒక కోట్ అనేది అప్లై చేసినాం. అండ్ అలాగే అయితే ఈ వీడియోలో అయితే మనం చాలా చిన్న చిన్న అప్డేట్స్ అయితే చేయడానికి పోతున్నాం. ముందుగా అయితే మనం గణేష్కి సంబంధించి చెస్ట్ పైన అనేది మట్టి అనేది అప్లై అయితే చేయడానికి పోతున్నాం గైస్. మీరైతే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. మనం ముందుగా అయితే చపాతీలు అనేది రెడీ చేసుకుంటున్నాం మట్టితోని. ఏ విధంగా అయితే మనం లెగ్స్కి స్టార్ట్ వేసేటప్పుడు వేసినాం అట్లాంటివి. అండ్ ముందుగా అయితే మనం గణేష్కి రైట్ సైడ్లో అనేది ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే రైట్ సైడ్లో అయితే మనం గడ్డి అనేది ముందుగా అయితే పెడుతున్నాం. అంటే గణేశుడు రైట్ సైడ్లో అనేది మట్టి అనేది పెడుతున్నాం కదా మనం. అండ్ అలాగే చాలా క్రాక్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఆ క్రాక్స్ కోసం మీరు నాకైతే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. నేను అనుకుంటున్నా మనం కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని ఒక కోటింగ్ చేసి దాన్ని కొంచెం శాండ్ పేపర్తోని ఇట్లా శాండ్గా వేసి కొంచెం మంచి ఫినిషింగ్ చేద్దామని. లేకపోతే ఒకవేళ క్రాక్స్ కొంచెం తక్కువ అయితే మనం మొత్తం ఈకో ఫ్రెండ్లీ గణేశుడు అయితే చేద్దామని చూస్తున్నా. మీ ఒపీనియన్ అయితే మీరు ఒకసారి నా కమెంట్లో చెప్పండి. మనం ఒక్క లేయర్ చేద్దామా లేకపోతే వద్దా అనేసి ఒకసారి కమెంట్లో చెప్పండి మీరైతే నాకు. లేకపోతే జస్ట్ క్రాక్స్లో ఇట్లా ఒక డో టైప్ చేసి మళ్ళీ ఫిల్ చేసేద్దామా మట్టి. నేనైతే చాలాసార్లు అయితే ఫిల్ చేసినాకైతే అయినా క్రాక్స్ అనేది వస్తున్నాయి. ఓకే గైస్, అదర్వైజ్ మనం ఇప్పుడైతే ఇవి గడ్డితోని ఏదైతే జూట్ ఉంది దీనైతే ఒక రౌండ్ చపాతీ షేప్లో తెచ్చి దీనికి రెండు సైడ్లా చాలా ప్రెస్ చేసి మట్టి అనేది అప్లై చేస్తున్నాం. దానివల్ల అయితే మన నెట్ క్లాత్కి చాలా టైట్గా అయితే ఈ మట్టి అనేది పట్టుకుతుంది. అండ్ అలాగే తొండం అనేది మీరు చూసుకోవచ్చు రెడీ అయిపోయింది. అంటే ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, సెకండ్ కోటింగ్ లాస్ట్ అవుతుంది గైస్. దాని తర్వాతకి సన్న క్లాత్తో ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ చెస్ట్ భాగం పైన మొత్తం మట్టి అనేది అప్లై అయిపోయింది గైస్, మీరు చూసుకోవచ్చు. అండ్ గొంతు పైన మొత్తం. అండ్ ఇప్పుడైతే మనం కొంచెం చెస్ట్కి అనేది కొంచెం షేప్ అయితే ఇస్తున్నాం గైస్ ఫైనల్ డీటెయిల్గా. అండ్ దాని తర్వాత మనం షోల్డర్స్ పైన అనేది అండ్ అలాగే చౌ పైన వర్క్ చేసుకోవాలి. ఈసారి అయితే మన గణేశుడి చేయిలో రియల్ లడ్డు అయితే రాబోతుంది గైస్. అందుకనేసి మనం చాలా బందోబస్తుగా అయితే మన గణేశుడిని అయితే రెడీ చేసుకుంటున్నాం. అండ్ నేనైతే మీకు ఒక చాలా చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీరైతే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అండ్ అలాగే ఒక 300 కమెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మీకు కనుక మినీకైతే గణేశుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి రిప్లై చేసి మీకైతే ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను కదా. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు చౌ పైన అయితే మట్టి లేయర్ అయితే వచ్చేసింది. మనం చౌ పైన పెట్టిన నెట్ క్లాత్ అయితే పెట్టేసినాం. దానివల్ల అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది కదా, మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీనికి ఏదైతే రైట్ సైడ్ చౌ ఉంది గణేశుడికి దానిపైన అయితే అప్లై చేస్తున్నాం. అండ్ దాని తర్వాత అయితే మనం ఏదైతే ఏనుగుకి చౌ ఉంటుంది కదా, ఈసారి అయితే ఎలిఫెంట్ చౌ ఎట్లా ఉంటుంది కదా ఆ విధంగానే రాబోతుంది గణేశుడి చౌ. అందుకనేసి దాన్ని పట్టి మనం ఏదైతే మధ్యలో భాగం ఉంటుంది కదా చౌకి అది అనేది కొంచెం ఇట్లా 3Dగా అయితే వస్తుంది కదా. మీకు ఇప్పుడు వీడియో వస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ కదా మీరైతే నాకు లాస్ట్ ఈసారి అయితే చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చినారు. ఈసారి అయితే మీరు నేను అనుకున్న దానికైతే డబల్ వేయండి కదా. ఎందుకంటే మనం గణేశుడు అంటే పోయినసారి కంటే చాలా మంచిగా అండ్ అలాగే చాలా ఈకో ఫ్రెండ్లీగా అయితే చేస్తున్నాం. కానీ చాలా క్రాక్స్ అండ్ డెవలప్ అవుతుంది కదా, దానివల్ల అయితే చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. మీరైతే నాకు ఏదో ఒక సొల్యూషన్ అనేది ఇవ్వండి కదా. ఎందుకంటే చాలా క్రాక్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఆ క్రాక్స్ రాకుండా ఏం చేయాలి? నాకైతే నేను ఏఐతో అడిగితే నాకైతే ఏఐ ఏమని చెప్పిందంటే కొంచెం వాటర్ తక్కువ యూజ్ చేయాలి. మనమైతే వాటర్ తక్కువనే యూజ్ చేస్తున్నాం, కానీ తగ్గట్టుగా మన ఫినిషింగ్ మంచిగా రావాలని కొంచెం అయితే వాటర్ యూజ్ చేస్తున్నాం కదా మనం. అండ్ కదా ఇప్పుడైతే ఫైనల్గా ఏదైతే మన గణేశుడికి సంబంధించి రైట్ సైడ్ చౌ ఉంది, అంటే గణేశుడికి రైట్ సైడ్ కదా, మనకైతే అది లెఫ్ట్ సైడ్. గణేశుడికి రైట్ సైడ్లో మనం రెండు అనేది ఇట్లా 3Dగా అయితే తీసినాం కదా బయటికి, అంటే చౌకి డిజైన్ అనేది. అలాగే అయితే రెండు చౌ అయితే డిటో సేమ్ కనిపిస్తాయి కదా. అండ్ కదా మనమైతే మన గణేశుడికి సంబంధించి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి బిట్ట వర్క్ అనేది చేస్తాం కదా. అంటే జస్ట్ ముంగట నుంచి రెడీ చేసి బ్యాక్ సైడ్ అంతా ఉట్టిగా పెట్టాం. ఏదైతే బ్యాక్ సైడ్ లోపటి నుంచి అంత వర్క్ అనేది అవుతుంది కదా. మన గణేశుడు ఏదైతే రియల్గా ఇట్లా గణేశుడు నిలిచినట్టు ఉంటుంది కదా. పోయినసారి అయితే మీరు చూసినారు కదా, మనం నిమజ్జనానికి తీసుకొట్టుపోయేటప్పుడు మీకు మొత్తం అయితే చూపెట్టినాం మనం బ్యాక్ సైడ్ నుంచి ఎలాగైతే వ్యూ వచ్చింది కదా. కొండలు బిట్ట మనం బ్యాక్ సైడ్ మొత్తం అనేది కలరింగ్ అయితే అవుతుంది కదా మొత్తం గణేశుడికి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తానికి అయితే కలరింగ్ అనేది అవుతుంది.
అండ్ గైజ్ ఈసారి అయితే రియల్ లడ్డు పెట్టడానికి పోతున్నాం, అందుకనేసి మనం లడ్డు చేయాల ఇంకా కొన్ని సపోర్ట్స్ అనేది ఇస్తాం గైజ్. అండ్ ఇది ఇంకా కొద్ది రోజుల్లో మనం ఏవైతే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అండ్ అలాగే శ్రీ జగన్నాథ్ స్వామి వర్క్ అనేది చేసేస్తాం. నేనైతే మీకు చెప్పిన ఆఫ్టర్నూన్ అప్డేట్స్ అనేది వస్తాయని, కానీ అవైతే రాలేదు, దానికోసం అయితే చాలా సారీ. నేనైతే అప్డేట్స్లో పోస్టర్ అనేది రిలీజ్ చేద్దామని అనుకున్నా, కానీ ఆ పోస్టర్ అనేది కుదరలే. అండ్ అలాగే నా స్కూల్ అయితే ఉండే కదా, అందుకనేసి నేనైతే ఆఫ్టర్నూన్ అప్డేట్స్ అనేది ఇవ్వలేను, దానికోసం అయితే చాలా సారీ. అండ్ కదా మీరు చూసే విధంగా మనం అయితే చాలా తక్కువ వాటర్ యూజ్ చేస్తున్నాం కదా మన గణేశుడికి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పెడితే క్రాక్స్ అనేది ఎక్కువ వస్తాయి. మీరైతే చూసుకోవచ్చు కదా, చౌ అయితే ఏదైతే ఏనుగుకి అండ్ ఎలిఫెంట్కి ఏ విధంగా అయితే చౌ ఉంటుంది, సేమ్ అదే విధంగా అయితే మనం చౌ అనేది రెడీ చేస్తున్నాం కదా. చిన్న చిన్న డీటెయిల్ పైన అయితే మనం చాలా వర్క్స్ అయితే చేస్తున్నాం కదా, ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా మంచిగా రావాలనేసి. ఈసారి అయితే పోయినసారి కంటే ఇంకా చాలా మంచిగా అయితే ఉంటాడు కదా మన గణేశుడు అనేది. అండ్ గైస్ నేనైతే మీకు ఇచ్చే టార్గెట్స్ అయితే మీరు కంప్లీట్ చేసేలేరు గైస్. నేను అనుకుని ఈ టార్గెట్ చాలా పెద్దగా ఉంది, 500 లైక్స్ ఇట్లాంటివి. కానీ గైస్ మీరు అందరు వీడియో చూసే వాళ్ళు ఒకవేళ వీడియోకి లైక్ చేసి కమెంట్లో జెస్టినేషన్ అని టైప్ చేస్తే ఈ టార్గెట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో ఇంతే వర్క్స్ గైస్ మీరైతే చూసుకోవచ్చు, మనం ఈ వీడియోలో చేసిన వర్క్స్ అనేది. ఎలాగైతే మీరు చూసినారు, మనమైతే గణేష్కి సంబంధించి మట్టి వర్క్ అనేది చాలా వరకు అయితే మనం స్టార్ట్ అంటే అయిపోవడానికి అయితే వస్తుంది గైస్. అంటే ఫస్ట్ లేయర్ ఆల్మోస్ట్ పైన చూసుకోవచ్చు, సగం బాడీ వర్క్ అయితే అయిపోయింది. వీడికైతే మీరైతే చూసుకోవచ్చు ఒకసారి, నేనైతే మీకు అంతా డీటెయిల్గా అయితే పెడతాను.